హాయ్ అండి. ఈరోజు రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేనైతే అరగంట ముందు 2 చెంచాల రేషన్ బియ్యంని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న రేషన్ బియ్యంని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వేసుకోవాలి. నేను 2 కప్పుల రాగి పిండిని రాగి సంగటి చేస్తున్నాను. 2 కప్పుల రాగి పిండికి 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ 1 కప్ ఎక్కువ పోసుకోవడం వలన రాగి పిండి మంచిగా ఉడుకుతుంది. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, సోనా మైసూర్ రైస్ లాంటివి. ఇప్పుడు అన్నం ఉడికే టైంలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ అన్నం మెత్తగా ఉడికిన తర్వాత మన రాగి పిండిని వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచిన తర్వాత మన రాగి పిండిని మెత్తగా ఉండలు లేకుండా మెదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకోవాలి. మధ్య మధ్యలో ఉండల్లాగా ఉంటుందండి. ఆ ఉండలు లేకుండా మెత్తగా మెదుపుకోవాలి. ఈ రాగి సంగటి చేపల నాటుకోడి పులుసులలో చాలా బాగుంటుంది. ఇదంతా ప్రాసెస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు రాగి సంగటి రెడీ అయిందండి. మనకు వేడిగా అనిపిస్తే నీళ్ళ తడి పెట్టుకుంటా ముద్దలాగా చేసుకోండి. లేకపోతే గిన్నెకు ఆయిల్ రాసి రాగి పిండిని గిన్నెలో వేసుకొని రాగి ముద్ద చేసుకోవచ్చండి.